ఉల్లాపంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్. I am not world teacher. World teachers are Sadguru Subramaniam, Muhammad Pravakta, Illallamudi Amma, Jagadguru Adi Shankaracharya, Yakshasal are Sadguru's world teacher. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. నా చుట్టూ అజ్ఞానులుగా ఉండేటువంటి నేనే జ్ఞానిని. నా చుట్టూ జ్ఞానులుగా ఉంటే నేనే అజ్ఞానిని. ఇంతకీ నేను జ్ఞానినా అజ్ఞానినా? ఎవరు నేను? కృతయుగంలో కృతయుగ లక్షణాలని ఆశించేవాడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి వాడు. కనిపించేవన్నీ వాస్తవంగా అనిపిస్తున్నాయా? మీరే చెప్తున్నారు అనిపిస్తున్నాయి అని. అవును, అన్నీ అలాగే అనిపించాలి. బ్రహ్మం అంటే ఏంటి? ఉన్నది ఏదో అదే బ్రహ్మ అనేటువంటిది అవుతుంది. నెలకొకసారి వృద్ధాశ్రమాలని ఆసుపత్రులని సందర్శించండి. నీలో ఏవైనా గర్వం ఉంటే అది తప్పనిసరిగా పోతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రపంచానికి ఆవల దేవుడున్నాడు అని అనడం అజ్ఞానం. ఆ దేవుడే ప్రపంచం, ప్రపంచమే దేవుడు. ఇది పరమసత్యం అని అంటారు సద్గురు. మతంలో తానుంటే తాను మనిషి, తనలో మతం ఉంటే తానే ఋషి. మనిషిని సృష్టించినటువంటి దేవుడు నిరాకారుడే, నామరహితుడే. మనిషిని సృష్టించిన దేవుడు సాకారుడే. తల్లిదండ్రుల గర్భంలో నుంచి నేనొచ్చాను అని ఉన్నంతకాలం ఈ ఆధ్యాత్మికంలో ఏది పొందాలో అది పొందలేదు అనేటువంటి అర్థం. అంతే. అన్నీ అనుభవం కలగడమే గుర్తు. నా గర్భం నుండే తల్లిదండ్రులు వచ్చారు అన్నటువంటి అనుభవం కలగడమే గుర్తు. దానికి నీవు ఈ ఆధ్యాత్మికంలో పొందవలసింది ఏదో అది ఆల్రెడీ నీవు పొందే ఉన్నావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మనం 3 పూటల భోంచేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానే కాదు. అసలు జరుగుతున్నది ఏంటంటే దేవుడే 3 పూటల భోజనం చేస్తూ ఉన్నాడు. మర్మాంగానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు తామసుడు. చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తున్నాడు. మర్మాంగానకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి వాడు, నా కోరిక తీర్చాలి అనేటువంటి వాడు, వాడు తామసుడు అంటున్నాడు అన్నమాట. తామసుడు, రాజసుడు, సాత్వికుడు అంటాం కదా. వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తున్నారు చూడండి. మర్మాంగానికి ప్రాధాన్యతనిచ్చేవాడే తామసుడు. ఇంక వాడికి ఏం అవసరం లేదనమాట, ఒక్కటి చాలు. తర్వాత ఇంకా రాజసుడు అంటే ఎవరు? పొట్టకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు రాజసుడు. హృదయానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు తామసుడు, సాత్వికుడు. ఆ సాత్విక గుణాన్ని అలవరుచుకోమంటున్నాడు. అంతా లెక్క మేరగే జరుగుతుంది. అదేవి ఏ లెక్కో కూడా ఎవరికీ తెలియదు, దేవుడికి తెలుసు. ఆయన లెక్క ఆయనకి తెలుసు అన్నమాట. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఏ లెక్కలో ఎవరిని ఉంచాలో, జీరోగా ఎవరినో ఉంచాలో తెలుసు. అన్ని లెక్కలు కూడా రాసేటువంటి వాడు భగవంతుడే అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి ఏమాత్రం లెక్క లేదు, ఏ లెక్కకు ఆయన అందడు. జీవిత భోగాల కోసం దేవుడు సాధనంగా ఉండకూడదు. దేవుని కోసమే నీ జీవితం సాధనంగా ఉండాలి. ఏటికి వంపులే, కానీ నీటికి వంపులు ఉన్నాయా? లేనే లేదు. అలాగే నీటి వంటిదే ఆత్మతత్వం. ఉన్న దాంట్లో కొంత ఇస్తే అది దానం. ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు అనుకోండి, దానిలో 200, 300 ఇస్తే అది దానం అవుతుంది. ఉన్నది మొత్తం ఇచ్చినట్లయితే అదే త్యాగం అనేటువంటిది అవుతుంది అంటారు సద్గురు. నువ్వు లేకపోతే నేను బతకలేను. చూడండి, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు కదా. అసలు ప్రేమే కాదు అది, అది లవ్ అనేది కానే కాదు అంటున్నాడు అనమాట. ఆమె లేకపోతే నువ్వు బతకపోవటం ఏంటి అంటున్నాడు ఈయన ఇక్కడ. నీవు లేకపోతే నేను బతకలేను అనేటువంటిది
ప్రేమకు తార్కాణం కానే కాదు. అది మనోదౌర్బల్యం, అంతే, మానసిక దౌర్బల్యం అది. భగవంతుడు ఈ ప్రపంచాన్ని మార్చడానికి పట్టే కాలం ఎంతో తెలుసా? రెప్పపాటు కాలం, అంతే. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే నిన్ను నాశనం చేయగలడు, నీ జీవితాన్ని బాగు చేయగలడు కూడా. అంత పవర్ఫుల్ కలిగిన శక్తి ఒక నిన్ను సృష్టించినటువంటి భగవంతుడికి ఉంది. మంచి విషయాన్ని అయినా సరే చెప్పవలసినటువంటి దాన్ని విధి అంటూ ఎవరికీ లేదు. ఎవరికి వారుగా వచ్చి ఆర్తితో అడిగినప్పుడు మాత్రమే మనకు తెలిసింది చెప్పడం న్యాయం. ఇప్పుడు రైతున్నాడు, రైతుకి నాగలి అనేటువంటిది అవసరం. ఎందుకని? పొలం దున్నాలి కాబట్టి. నాగలికి రైతు అవసరమా? అవసరమే లేదు. దేవుడికి నేను అనేటువంటిది అవసరం, నాకు దేవుడి యొక్క అవసరం అనేటువంటిది లేనే లేదు. డబ్బుతో ముడిపడి ఉండే ఆనందమే కాదు. ప్రకాశించడం అనేటువంటి క్రియ అంటూ ఏదీ లేనప్పుడు సూర్యుడికి ఆ ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశం. సృష్టించడం అనేటువంటి క్రియ అంటూ ఏదీ లేదు దేవుడికి. సృష్టే దేవుడు, దేవుడే సృష్టి. కోరుకున్నంత మాత్రాన దొరుకుతుందా? చూడండి, నీ ఇష్టం వచ్చినటువంటి సినిమాని నువ్వు చూడగలవు, అంతేగాని అలాగే కోరుకున్నదంతా కూడా జరగాలని రూలేం లేదు ఇక్కడ. మన రాతలో ఉండాలి కదా అంటే, మీరే కోరుకున్నారంటే అది మీ రాతలో ఉన్నట్లే. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి శూన్యం అని చెప్పాడు ఆయన. శూన్యం, అంతా శూన్యమే, అంతా ఖాళీ అని చెప్పాడు అన్నమాట గౌతమ బుద్ధుడు. అంటే ఏంటి అంటే పరిపూర్ణంగా ఉండడం అని. శూన్యం అంటే ఏమీ లేదని కాదు, అక్కడ పరిపూర్ణంగా ఉండడాన్నే శూన్యం అని అంటాం. దాని నుండే శబ్దం, దృశ్యం పుట్టాయి, అదే సద్వస్తువు. వర్ణ వ్యవస్థ హైందవ ధర్మానికి ప్రాణం. చూడండి, ఇక్కడ వర్ణ వ్యవస్థ లేకపోతే హైందవ ధర్మమే లేదు. అసలు హైందవ ధర్మం అంటేనే మానవ ధర్మం. అందరూ సమానమని సాధించింది కూడా ఏం లేదు ఈ ఆధునిక సమాజం. త్యాగంలో ఉన్నటువంటి రుచి భోగంలో లేనే లేదు అంటున్నారు గురువు గారు. త్యాగమే నిజమైనటువంటి భోగం. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే తాను పుట్టినటువంటి అనుభవం ఎవరికీ లేదు. చూడండి, ఇక్కడ బర్త్డే అంటాడు కదా, కొన్ని లక్షలు పెట్టి బాగా డబ్బున్నటువంటి వాళ్ళు పిల్లల యొక్క బర్త్డే, పుట్టినరోజు చేస్తున్నాడు అనమాట. ఆ పుట్టిన అనుభవం ఉందే వాడికి, ఎవ్వడికి లేదు ఇక్కడ. అలాగే చచ్చిన అనుభవం కూడా లేదు, రెండూ లేదు. జీవానుభవము లేదు, మరణానుభవము లేదు. అయినా కానీ పుట్టినరోజు వేడుకలు కొన్ని కోట్లు పెట్టి చేసుకుంటూ ఉన్నారు. మరణానుభవం కూడా ఎవరికీ లేదు. అయినా కానీ మరణం అంటే భయపడుతూ ఉన్నాడు మానవుడు. అంటే బర్త్డే ఏమో ఆయన దగ్గర ఉంచుకున్నాడు, డెత్ డేని మాత్రమే నీకు ఇచ్చాడు అనమాట భగవంతుడు. లోకంలో అందరూ గురువులే. చూడండి, నేను చెప్తున్నాడు, ఇక్కడ శిష్యుడు అనేవాడు ఎవడూ లేడు. ఈ లోకంలో అందరూ కూడా గురువులే. ఒక్క శిష్యుడు కూడా దొరకటం లేదు. ఆ దేవుడు ఈ ప్రపంచానికి గొప్ప శిష్యుణ్ణి ప్రసాదిస్తే చాలు. ఉదాసీనత అనేది ప్రపంచంలో నేనున్నాను అని ఉన్నప్పుడు రానే రాదది. నాలో ప్రపంచం ఉంది అని ఉన్నప్పుడు ఆ ఉదాసీనత అనేది సహజంగానే నువ్వు కోరుకోకుండానే వస్తుంది. ఒకరిని పాపాత్ముడని కానీ ఇంకొకరిని పుణ్యాత్ముడని కానీ అనాల్సినటువంటి అవసరం లేనే లేదు. అసలు నువ్వెవడు అంటానికి? వాడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడు, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు అంటే నువ్వెవడివి? నువ్వు సృష్టించలే వాళ్ళని. ఆ శక్తి ఎవరికి ఉండే ఈ జగన్నాటకంలో పాత్రధార అయినటువంటి దేవుడికి ఆ శక్తి ఉంది. నేను అని ఆపితే దేవుడు. చూడండి, నేను చెప్తా, అహం అంటే నేను అని ఫుల్ స్టాప్ పెట్టావనుకోండి, నువ్వే దేవుడు అవుతావు. నేను అని సాగతీసావనుకోండి దాన్ని, అప్పుడు నువ్వు జీవుడు అవుతావు. నేను ముక్తుణ్ణి అయినా, నేను ముక్తుణ్ణి కాకపోయినా నేను ముక్తుణ్ణే అన్నటువంటి వాడే నిజంగా ముక్తుడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అనుకుంటే సరిపోతుందా అంటారేమో, అంతే, అనుకుంటే చాలు, అదే సరిపోతుంది అంటారు. భగవంతుడు ఒక్కడే లెజెండ్. చూడండి, ఇక్కడ
లెజెండ్ లెజెండ్ అంటాం కదా, ఏంది లెజెండ్ అనేటువంటి వాడు ఇక్కడ ఎవడూ లేడు, అందరూ వచ్చిపోయేటువంటి వాళ్ళే. ఒకే ఒక్కడు లెజెండ్. ఆయన ఎవరు అంటే ఒక్క భగవంతుడు మాత్రమే. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, అంతే కదా. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, నిలబడలేరు, గోడను పట్టుకొని నిలబడాలి. కానీ పెద్ద అయిన తర్వాత దేన్నైనా తట్టుకొని నిలబడాలి. అది అప్పుడేమో పట్టుకొని నిలబడాలి. ఇప్పుడు పెద్దవాడు వయస్సు వచ్చింది, మానసిక శారీరక శక్తులు పెరిగాయి. కాబట్టి నువ్వు మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా కానీ తట్టుకొని నిలబడాలి. అప్పుడు పట్టుకొని ఇప్పుడు తట్టుకోవాలి. గుడి కూడా ఒక బడి. దేవాలయ పోతున్నావు, శివాలయానికి రామాలయానికి, ఆ గుడి అనేటువంటిది బడితో సమానమే. అలాగే నువ్వు చదువుకునేటువంటి బడి కూడా గుడితో సమానమే. ఎవరి సన్నిధిలో కల్లోలితమైనటువంటి నీ మనస్సు అది ఇది అని చెప్పలేనటువంటి ప్రశాంతతను పొందుతుందో అదే నీ గురువు. అది గురువుకి డెఫినేషన్. సైంటిస్టు కవిని అందుకోలేడు, కవి వేదాంతాన్ని అందుకోలేడు. కాలాతీతమైనటువంటి మహనీయులు కాలాతీతమైనటువంటి తత్వాన్ని మనకు అందించారు అని తర్జన భర్జన పడుతూ ఉన్నాం. వాళ్ళే నిత్యులు, వారి తత్వమే నిత్యమైనటువంటిది. ముందు వాళ్ళ సందేశాన్ని అవగాహన చేసుకుంటే వారిది ఏ శతాబ్దం, ఏ రాష్ట్రం అనే కాల దేశాల గొడవ అనేటువంటిది ఉండనే ఉండదు. 100 మందిలో నువ్వు ఉన్నావు చూడండి, నీ చుట్టూ 100 మంది జనాలు ఉన్నారు. నీ చుట్టూ 100 మంది జనాలు ఉన్నా కానీ వాళ్ళు బాగా గోల్ చేసి మాట్లాడుతున్నా కానీ ఆ మాటలు జనాలు నీవు కనపడకుండా వినపడకుండా నేను ఒక్కడినే అనే భావం నీలో ఉన్నప్పుడు ఇంకా నీవు దైవశక్తికి దగ్గరగా అవుతున్నట్లే లెక్క. అంటే నీ వర్క్లో నిమగ్నం అయిపోయావు. 100 మంది మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కానీ వాళ్ళెవరు నీకు కనపడలే, ఆ మాటలో వినపడలేదు అంటే నీ వర్క్లోనే నిమగ్నం అయిపోయావు అంటే నీవు దైవానికి దగ్గర అవుతున్నట్లే. అదే అర్జునుడిని అడిగింది ఆయన ద్రోణాచార్యుడు. ఆ మత్స్య యంత్రం పైన కట్టారు కదా, ఆ చెట్టు కనిపిస్తుందా అని అడిగాడు, కనపడలేదు అన్నాడు. చుట్టూ ఆకులు కనిపిస్తున్నాయా అన్నాడు, కనపడట్లేదు అన్నాడు. మరి నీ బంధువులు స్నేహితులు అందరూ కనపడుతున్నారు అన్నాడు, ఎవ్వరు కనపడట్లేదు అన్నాడు. ఇంకా నీకు కనపడేది ఏది అంటే ఒక చేప బొమ్మ అన్నాడు అన్నమాట, చిన్న చేప బొమ్మ. ఇది ఏకాగ్రత. ఆ విధంగా ఉన్నట్లయితే నీవు దైవ సన్నిధికి దగ్గరైనట్లే. కాలాతీతమైనటువంటి మహనీయులు కాలాతీతమైనటువంటి తత్వాన్ని మనకు అందించారు. కానీ వారు ఏ కాలానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్ని తర్జనా భర్జన పడుతూనే ఉన్నాం. వాళ్ళు నిత్యులు. ఆధ్యాత్మికంలో నీ వేసే ప్రతి అడుగు కూడా అది చివరి అడిగాయి. ఇది తెలియక గిరి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అంటున్నారు అనమాట. గిరి ప్రదక్షిణ, అరుణాచల గిరి ప్రదక్షిణ చేసావంటే నువ్వు ఏ భావంతో ఉండాలి అంటే చెప్తారు ఈయన. ఇంతవరకు ఎవరు కూడా గిరి ప్రదక్షిణ చేయనే లేదు, నేను ఒక్కడినే అనే భావంతో ఉండాలి. ఏ పుష్కరాల్లో మునిగినా ఏంది నీకు వచ్చేది, రోగాలు తప్ప ఏమి రావంటున్నారు అనమాట. ఇక్కడ అనేక మంది మునిగారు ఆ పుష్కరాల్లో. అంటే రోగాలు ఉన్నవాడు లేనివాడు, మంచివాడు చెడ్డవాడు, ఆ కలుషితం అయిపోయి ఆ నీళ్ళలో నువ్వు మునిగావు. ఏదో పుణ్యం వస్తుంది కదా అనుకోని, నీకు వచ్చింది ఏంటి, పుణ్యం రాకపోగా రోగాలు వచ్చాయి. కాబట్టి ఏ పుష్కరంలో నువ్వు మునిగినా కానీ నీకు అంటువ్యాధులు తప్ప నీకేమీ రాదు. నీలో నువ్వు మునుగు, అది గురువు గారు చెప్పేదన్నమాట. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. పుష్కరాల్లో మన గంగా నదిలో మునిగా, కావేరీ నదిలో మునిగా, పుష్కరాలకు పోయా. కాబట్టి నువ్వు అందరితో చెప్పడం కాదు, అసలు నీలోకి నువ్వు మునుగు, నీ లోపలికి నువ్వు చూసుకో, నువ్వు అన్నింటిలో కూడా క్షేత్రాల్లో మునిగినట్లే అంటున్నాడు అనమాట. అవగాహన కాకుంటే ఏ సాధన చేసినా లాభం లేదు, అంతేగా. అవగాహన కాకపోతే నువ్వు ఏ సాధన చేసినా కానీ లాభం అనేటువంటిది లేనే లేదు. అవగాహన అయినట్లయితే అసలు ఏ సాధన కూడా అవసరం లేదు. నిశ్శబ్దం అంటే తా నుండి మాటలు చేష్టలు రాకపోవటం కాదు. మౌనం అంటే అన్నీ ఉండి తాను లేకపోవటమే మౌనం అనేటువంటిది అవుతుంది. 50 వరకే జీవిత ప్రమాణం. చూడండి నేను చెప్తున్నాడు, 50 సంవత్సరాల వరకే నీ జీవిత ప్రమాణం. 50 దాటింది అంటే ఇంకది తిరుగు ప్రమాణమే అవుతుంది.
భూమిని భూమి మీద ఉన్నవాడు ఎప్పుడూ తిప్పలేడు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కదా, భూమి మనం తిప్పగలమా? తిప్పలేము. ఆపలేము, దాన్ని ఆపలేము, తిప్పలేము. అంతే ధర్మం విషయంలో కూడా అంతే. దాన్ని నువ్వు రక్షించలేవు, దాన్ని తిప్పలేవు. స్వధర్మో నిధనం శ్రేయ, హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటాడు. ఎవడు రక్షించేది ఇక్కడ? ఆ ధర్మాన్ని దాన్ని అదే రక్షించుకుంటూనే ఉందన్నమాట. ఆ ధర్మానికి హాని చేయకుండా ఉంటే చాలు నువ్వు, అది ఆనందపడుతుంది అన్నమాట గురువు గారు. దానికి హాని కలిగించేటువంటి వాడు కానీ రక్షించేటువంటి వాడు కానీ ఎవ్వడూ లేనే లేడు. మౌనంగా ఉండు, నీతో నీవు గడపడం నేర్చుకో. నీతో నీవు గడపడమే నిజంగా ధ్యానం. మౌనంగా ఉండు, అప్పుడు నీవే దైవం. నీవున్న చోటే దేవాలయం, నీవన్నదే వేదం. సింహాసనం రాజును ఎన్నుకుంటుంది. అంటే ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి రావాలంటే అందరికి వస్తుందా? రాదు. అది కొంతమందినే ఎన్నుకుంటుంది అన్నమాట. అలాగే దైవశక్తి, ఆత్మజ్ఞానం అనేటువంటిది కొంతమందినే ఎన్నుకుంటుంది. నువ్వు వద్దన్నా కానీ నిన్ను ఎన్నుకుంటుంది, తప్పదు. సింహాసనమే రాజును ఎన్నుకుంటుంది, రాజు సింహాసనాన్ని కాదు. పొలమే రైతుని ఎన్నుకుంటుంది, ఇల్లే యజమానిని ఎన్నుకుంటూ వస్తుంది. అలాగే నీ గురువే శిష్యుణ్ణి ఎన్నుకుంటాడనమాట. అంతే. రమణ మహర్షి ఉన్నాడు, ఎంతో మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు, కానీ ఆయనలాగా కాలేకపోయారు. కాబట్టి గురువే శిష్యుల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఒక్కొక్కరిలో ఒక ఆత్మ అనేది ఉండే. పాము, పంది, నక్క, కుక్క, మనిషి, ఆడ, మగ, నపుంసకుడు అన్నిట్లో ఉండేటువంటిది ఒకటే, నేను. చూడండి, నీ ముక్కు ఏది అంటే చెప్తావు, నీ కళ్ళు ఏవి అని చెబుతావు, నీ పెదవులు ఏవి అంటే చెబుతావు, నీ పొట్ట ఏది అంటే చెబుతావు. ఫలాని వాడుకుడి కావాలంటే నేనే అంటావు. మరి నేనే చూపించు, ఏం చెప్తావు దానికి? నా తలనొప్పిగా ఉంది అంటాం, తలనొప్పిని చూపించమంటే ఎట్లా కుదురుతుంది? నువ్వంటే నాకు ఇష్టం అంటావు, ఆ ఇష్టాన్ని చూపించమంటే ఎట్లా కుదురుతుంది? అవి వ్యక్తిగతమైన మాట. నేను అనేటువంటి దాన్ని ఎవ్వరూ కూడా చూపించలేడు. చూపించగలరా మీరు? ఎవ్వరం చూపించలేడు. ఆ నేనుని చూసినటువంటి వాళ్ళే అవధూతలు. అది వాళ్ళకి మనకు తేడా అదనమాట. నేను అనే మూలానికి పోయి నేను అనేటువంటి ఆత్మ విచారణ చేసినటువంటి వాళ్ళే అవధూతలు, యోగులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ నేను మూలానికి పోవడం అనేది జరగనే జరగదు. కాబట్టి అందుకే మౌనంగా ఉండు అంటున్నాడు ఇక్కడ గురువు గారు. నిన్ను నన్ను అంటే అహం అంటే నేను, నన్ను స్మరిస్తే నీకు ముక్తినిస్తాను అని ఎంతోమంది మహనీయులు చెప్పారు. నన్ను స్మరిస్తే అంటే అర్థం ఏంటి? నా కాళ్ళకు మొక్కండి, నాకు టెంకాయలు కొట్టమనే, అది అజ్ఞానంతో అనుకుంటున్నాం అనమాట. నన్ను అంటే అక్కడ అహం భావం అంటే నేను అనేటువంటిది. ఇది నేను అంటే ఆత్మస్వరూపం. అంటే నన్ను స్మరిస్తే అంటే ఆత్మస్వరూపాన్ని తలంచినట్లయితే నీకు ముక్తినిస్తాను అని. నన్ను అంటే దాని అర్థం అదే, నేను అని. అందుకే జిల్లెళ్ళ మూడు అమ్మవారు నేను నేనైన నేను అన్నారనమాట. అన్ని నేనులు నేనే అనేటువంటి వేదాంత రహస్యాన్ని మొత్తాన్ని మూడే మూడు పదాల్లో చెప్పాడు. నేను, నేనైనా, నేను అనేటువంటిది. తెలుసుకున్నటువంటి వాడికి ఏమీ లేదు, తెలియనటువంటి వాడికి అన్నీ ఉండేది. ఇక్కడ నాకు తెలుసు, నాకు తెలుసు, ఐఆమ్ ఇంటెలిజెంట్ అన్నాం అనుకోండి, ప్రతి ఒక్కరిని ఎంట పడుతుంది. అంటే ఏంది, అంటే ఏందని అన్ని క్వశ్చన్లు అన్నీ నీసుకు పుట్టిస్తాడు. నాకేమీ తెలియదును ఎవడేది అడిగినా కానీ నాకేమీ తెలియదు అన్నావు అనుకోండి, ఇంకా నీ జోలి ఎవడు రాడు అనమాట. తెలియదు కదా పాపంని. కాబట్టి తెలిసినప్పటికి కూడా తెలియనట్లుగా ఉండాలి అన్నాడు ఈయన. ఇప్పుడు కలియుగంలో కావాల్సింది అదే. అన్నీ తెలిసినప్పటికి కూడా తెలియనట్లుగా ఉండాలి. చేసే శక్తి ఉన్నప్పటికి కూడా చేయనట్లుగా ప్రవర్తించాలి. అవసరమైనప్పుడు చేయాలి, అవసరమైనప్పుడు చెప్పాలి. నిన్ను అడిగినటువంటి వాడికే చెప్పు, అడగకుండా నిన్ను కొంతమంది టెస్ట్ చేస్తుంటారు అనమాట. అటువంటి వాళ్ళకి ఏమీ చెప్పొద్దు అని చెప్తున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాయ చెట్టును అంటిపెట్టుకుంటే అది పండైనట్టు, మనం భగవంతుడిని అంటిపెట్టుకుంటే ప్రతి ఒక్కడు కూడా తప్పనిసరిగా తరించిపోతాడు. తినేది దేనికి? చూడండి, మీల్స్ టైం అంటాం కదా. తినేది దేనికి? బతకడానికి. మరి బతికేది దేనికి? తినడానికా? చూడండి, ఇక్కడ తాడును చూసాం,
తాడును చూసాం, అది పాము అనుకున్నాం. మరి తాడుగా ఉన్నదేంటి? తాడే. అది అంతేగా, తాడును చూసి పాము అనుకున్నాం, తర్వాత తెలిసిందనమాట అది తాడే అని. అలాగే తినేది దేనికి? బతకడానికి. మరి బతికేది దేనికి? దానికి ఆన్సర్ ఏంది? మరి నువ్వు దేనికోసం బతుకుతున్నావు? తినటానికా? అది ఆయన అనేది అనమాట ఇక్కడ. అని ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు, వాడు మనిషి అంటే ఇది. మనం తినేది బతకటానికి, బతికేది దేనికి అనే క్వశ్చన్ వేసుకుంటే వాడే మానవత్వం కలిగినటువంటి వాడు, వాడే మనిషి. దానికి సమాధానం కనుగొంటే వాడు మహర్షి. అది మనం బతికేది దేనికి అనేటువంటి దానికి సమాధానాన్ని కనుక్కున్నట్లయితే వాడే మహర్షి అవుతాడనమాట. కాబట్టి ప్రాణమే దేవుడు. దేవుడున్నాడు అని వాదించేటువంటి ఆస్తికుడు, దేవుడు లేడు అని వాదించేటువంటి వాడు నాస్తికుడు. ఇద్దరికీ ప్రాణం ఉంటేనే కదా. చూడండి ఏం చెబుతున్నాడు ఇక్కడ. అస్థి నుండే నాస్తి వస్తుంది నిజానికి. అసలు ఉన్నాడు అన్నా లేడు అన్నా కానీ ప్రాణం ఉంటేనే. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా గురువు గారి ప్రవచనాలన్నింటినీ మీరు వింటున్నారు. నేను ఉండబట్టే, అంటే నాలో మీలో ప్రాణం అనే శక్తి ఉంది కాబట్టే చెప్తున్నాను, మీరు వింటున్నారనమాట. ఏదైనా కానీ ఉండి అనుకోవడం కాదు, అనుకోవడం వల్ల ఉంటుంది ఏదైనా. గుణానికి నీవు లోబడి ఉంటే నీవు గుణవంతుడివి. చూడండి ఏం చెప్పారో, గుణానికి నీవు లోబడి ఉంటే నీవే గుణవంతుడివి. నీకు లోబడి గుణం ఉంటే నీవు గుణాతీతుడివి. సృష్టి యొక్క ఆది నుండి ఇప్పటి వరకు ప్రవహిస్తున్నటువంటి భారతీయ ఆధ్యాత్మికం అంతటికీ కలిపి ఒకే ఒక పేరు పెట్టాలనుకుంటే అదేంటి అంటే గురువు. అంటే ఆధ్యాత్మికం మొత్తం కూడా ఈ గురువు మూడే మూడు అక్షరాల మీద ఆధారపడింది. దేవతా దర్శనం కూడా స్వప్నం లాంటిది. నీ కళ్ళలో వస్తున్నాయి, మంచం మీద నీ శరీరం ఉంది, కళలో వస్తుంది అనమాట. కళలో ఎవరో దేవతలు దేవుళ్ళు కనిపిస్తూ ఉన్నారు నీకు. కాబట్టి అది కూడా ఒక స్వప్నం లాంటిది అని చెప్తున్నాడు అనమాట గురువు గారు. ప్రయత్నం చేయాల్సిందే, కానీ అది అప్రయత్నంగా దొరికే వరకు, అది అప్రయత్నంగా దొరికేంత వరకు కూడా నీ ప్రయత్నం తప్పదు. ఇప్పుడు మన ఇంట్లో కాలువల్లో పోసినటువంటి నీరు అది ఒడిదుడుకులు చివరికి సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసేంత వరకు కూడా దానికి ఆ ఒడిదుడుకులు బాధలు తప్పవు. అలాగే చదువుకునేటువంటి పిల్లవాడు వాడు అనుకునేటువంటి ఉద్యోగాన్ని సాధించేంత వరకు కూడా వాడికి కూడా ఒడిదుడుకులు అనేటువంటివి తప్పదు. ప్రయత్నం చేయాలి, కానీ అది ఎప్పటి వరకు చేయాలి? అప్రయత్నంగా ఉండేటువంటి వరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సింది. జీవించి మరణిస్తే నిర్యాణం. చూడండి ఇక్కడ నిర్యాణం, నిర్మాణం, నిర్వాణం మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ. నిర్యాణం, నిర్వాణం, నిర్మాణం. నిర్యాణం అంటే ఏంటంటే జీవించి మరణించాలి. జీవించి మరణించినటువంటి వాడు నిర్యాణాన్ని పొందినట్లు, మరణించి జీవించినటువంటి వాడు నిర్వాణాన్ని పొందినట్లు. మనం జీవించేది దేనికో తెలుసా? మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి. అంతే. అదే చెప్తున్నాడు అనమాట. తినేది బతకడానికి, బతికేది దేనికి అంటే చావడానికి. అంతే. మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు జీవిస్తున్నావు. అది సమాధానం చెప్పాడు గురువుగారు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ధ్యానం, మెడిటేషన్, సద్గురువు యొక్క కృప, ఆత్మ విచారణ, నిరంతర ఏకాగ్రత తోటి దైవస్మరణ, ఇలాంటివన్నీ కూడా దోహదం చేస్తాయి. మరణ రహస్యం ఏంటి? ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ. మరణ రహస్యం అంటాం. అయాచితం అయాచిత జీవనం, అనాయాస మరణం ఇస్తే చాలు అనుకుంటాం అన్నమాట మనం. మరి మరణ రహస్యం ఏంటి అంటే ఆయన చెప్తాడు, ఆ రహస్యం ఎవరికి తెలుసు? మరణించిన వాడికే తెలుస్తుంది అన్నమాట. అంతే. ఇప్పుడు కంప్యూటర్ తెలిసినటువంటి వాడు కంప్యూటర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉండేటువంటి విషయం మొత్తం తెలుస్తుంది. కంప్యూటర్ గురించి అసలు తెలియనటువంటి వాడు దాన్ని ఓపెన్ చేస్తే ఏమవుతాడు? వాడికి ఇసుగు పుట్టి అంతా గందరగోళం బట్టి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి మరణ రహస్యం ఎవరికి తెలుస్తుంది అంటే అది మరణించినటువంటి వాడికే తెలుస్తుంది. అరుణాచల కొండ గుహలోకి పోయినటువంటి రమణ మహర్షికే దాని తత్వం తెలిసింది, ఇంకెవ్వరు కూడా తెలుసుకోలేకపోయారు. కాబట్టి జీవించి మరణిస్తే అది నిర్యాణం, మరణించి జీవిస్తే అది నిర్వాణం అనేటువంటిది అవుతుంది.
మనం జీవించేది మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికే అనటంలో సందేహమే లేదు. మరి మరణ రహస్యం ఏంటి అంటే ఆ రహస్యం మరణించిన వాడికే తెలుస్తుంది. శరణాగతికి ముందు భక్తుడు భగవంతుడు ఇద్దరూ ఉంటారు. శరణాగతి తరువాత ఒక్కడే ఉంటాడు. ఎవరైనా ఒక భగవంతుడే. ఇప్పుడు పులికి మేక ఎదురైంది అనుకోండి, పులికి మేక ఎదురైతే ఏమవుతుంది? ఉండేది ఏది అక్కడ? పులి మేక. పులికి మేక ఎదురైతే పులి ఉంటుందా మేక ఉంటుందా? ఏముంటుంది చెప్పండి? పులే ఉండేది, మేక ఉండదుగా. అలాగే నీకు దేవుడి దర్శనం జరిగిందనుకో, నువ్వు ఉండవు, ఆయనే ఉండేది. భక్త కర్ణప్పకి శివుడు దర్శనం అయ్యాడు, ఉన్నాడా? భక్త రామదాసు రాముడు దర్శనం అయ్యాడు, ఉన్నాడా? కాబట్టి దైవం నువ్వు శ్రీశైలం పోయినా తిరుపతి పోయినా ఎక్కడికి పోయినా కానీ ఆ కట్టడాలు కాశీలో శ్మశానాలు చూడటానికి పో, శివలింగాన్ని చూడటానికి పో. అంతేగాని దైవ దర్శనానికి పోయావనుకో, నీ అదృష్టకుండి దేవుడు కనపడ్డాడు అనుకో, ఇంకంతే, పులి నోట్లో మేకపడ్డట్టే, నువ్వు ఉండవు, ఇంకా ఆయనలో కలిసిపోతావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు ఈయన. నీ శరీరమే రోగ నిలయం. నేను ఆనందంగా ఉన్నాను, నాకే బాధలు లేవని ఒక్కడిని చూపించండి చూద్దాం. ప్రతి ఒక్కడికి, ఎల్కేజీ వాడి దగ్గర నుంచి రేపు ఎల్లుండో చచ్చిపోయేటువంటి వాడికి కూడా బాధలే. నేను ఆనందంగా ఉన్నా అనేటువంటి వాడు ఎవ్వడూ లేడనమాట ఇక్కడ. ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధ, కార్యభారం. కాబట్టి మనం ఉదయం నుండి సాయంత్రం వరకు భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి, మన జీవనం కోసం కష్టపడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా. ఆ మానసిక ప్రశాంతనిచ్చేటువంటివే ఈ వీడియోలన్నీ కూడా. ఇది మానసిక, నీకు ఎంత అందం ఉన్నా, ఎంత మందం ఉన్నా కానీ, ఎంత డబ్బున్నా కానీ, మానసిక ప్రశాంతత అది లేకపోతే, పీస్ ఆఫ్ మెంటల్ అది లేకపోతే ఇంకా ఎన్ని పోయినట్టే అనమాట. మనశ్శాంతి లేదు. కోటీశ్వరుడికి ఏసీలో ఉండేవాడికి మనశ్శాంతి లేదు. దగ్గరున్నాడు చూడండి పాపం, ఉదయం అంతా హాయిగా నలుగురు దగ్గర అడుక్కొని సాయంత్రానికల్లా ఒక సీసా మందేసుకొని హాయిగా వాడు చెట్టు కింద పండుకుంటున్నాడు. వాడికి ఉండే ప్రశాంతత ఏ కోటీశ్వరుడికి లేదు నిజానికి. కాబట్టి వాడే నిజమైనటువంటి దేవుడు. నిజానికి ఇక్కడ మనశ్శాంతి ఉన్నటువంటి వాడే దేవుడు అంటున్నాడు అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నీ శరీరం అనేటువంటి రోగ నిలయం, దుఃఖానికి క్షేత్రం అదే. నాకు బాధలు లేవని ఒక్కడిని చూపించి చూద్దాం. దుఃఖానికి క్షేత్రం, చేసిన పనినే చేసుకుంటూ పోయేటువంటి యంత్రం. చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉన్నావు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని పాపం ఆ పని చేస్తూనే ఉన్నావు. తప్పదన్నమాట, జీవన ప్రయాణం అది తప్పదు. కాబట్టి ఈ శరీరమే నేను అని తగిలించుకుని తిరిగేంత వరకే అది అవివేకం. చూడండి, నేను, నా ముక్కు, నా చెవి, నా కళ్ళు అంటున్నావు. నువ్వు ఎవరబ్బాయి అంటే పలానా నరసయ్య కొడుకుని అంటున్నావు. నరసయ్య కొడుకు ఎవరంటే నేనే అంటున్నావు. నేనే అనే దాన్ని చూపించు. ఏం చూపిస్తావు? నేను అనేదాన్ని ఎక్కడుంది దాన్ని చూపిస్తావు దాన్ని. ఆ నేను అనేటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వాడే రమణ మహర్షి. అది అరుణాచల కొండ గుహలలో నేను అంటే ఏదో తెలుసుకున్నాడు అనమాట ఆయన. అది తెలుసుకోవడం అనేటువంటిది కష్టం అంటున్నాడు ఇక. కాబట్టి శ్మశానంలో ఖాళీ బూడిదైపోవడమే ఆ యంత్రం యొక్క ప్రయోజనం. ఇంకా అంతకంటే ఏళ్ళు. తినేది దేనికంటే బతకడానికి. మరి బతికేది దేనికి? తినడానికా? బతికేది తినడానికి కాదుగా, చావడానికి. చచ్చేది దేనికి? మళ్ళీ పుట్టడానికి. కాబట్టి ఈ శరీరం నేను అని తగిలించుకుని తిరగడమే అది ఒక పెద్ద అవివేకం. శరీరం ఉండగానే ఈ శరీరం నేను కాదు, అది ఎవరైనా అనుకోగలరు చెప్పండి? ఎవ్వరు అనుకోలేము. ఈ శరీరం నాది కాదు, నేను కాదు అనుకోలేము. అది భగవంతుడు కొంతమందికే నిర్ణయిస్తాడనమాట. శివుడు కనపడక కాదు, గుర్తుపట్టక. చూడండి, పౌర్ణమి అనేది ఇప్పుడు మనం బ్రాహ్మణులు అడుగుతాంగా, అయ్యగారు ఈరోజు మంచి రోజేనా, పౌర్ణమి, అమావాస్య అని అడుగుతాం కదా. అడిగినప్పుడు ఏం చదువుతాడు? ఇంత పెద్ద పంచాంగం ఒకటి తీసి అన్ని తిరగేసి పౌర్ణమి అమావాస్య అని చెప్తాడు అనమాట. కానీ పౌర్ణమి అనేటువంటిది పంచాంగంలో చూడాలి, అంతేగా. పౌర్ణమి చంద్రుడిని నువ్వు ఏ పంచాంగంలో చూస్తావు? చంద్రుణ్ణి ఆకాశంలో చూడాల్సిందే అనమాట. చంద్రుణ్ణి సూర్యుడిని ఏ పంచాంగంలో ఉంటారు? వాళ్ళు ఉండరు. చంద్రుడు నీ దగ్గరికి వచ్చినా కానీ, నువ్వు చంద్రుడి దగ్గరికి పోయినా కానీ ఒకడే, ఆయనే ఉండేది. అలాగే సూర్యుడు నీ దగ్గరికి వచ్చినా, సూర్యుడి దగ్గరికి నువ్వు పోయినా కానీ
మాడి మసైపోతాం అన్నమాట. కాబట్టి దేవుని గురించి శాస్త్రం చూడాలి, దైవాన్ని గురించి శాస్త్రం చూడాలి. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఈ క్వశ్చన్ చూడండి, నీలోనే ఉన్నాడు అనమాట. అహం బ్రహ్మాస్మి, అది రమణ మహర్షి చెప్పింది. అహం బ్రహ్మాస్మి, దేవుడు ఎక్కడో లేడు, అది నీలోనే ఉంది అనమాట. నీలో ఉండేటువంటి దైవశక్తి నువ్వు తెలుసుకోలేదు కాబట్టి జీవుడు అయ్యావు. అది తెలుసుకునేంత వరకు ఈ అభిషేకాలు, పూజలు, టెంకాయలు కొట్టడాలు, నమాజులు, ప్రార్థనలు ప్రతి ఒక్కరు చేయాల్సింది. ఇంకా తెలుసుకుంటే అవసరం లే, ఈ బొట్టు పెట్టడాలు, విభూది రేఖలు ఇవన్నీ అవసరమే లేదనమాట. ఇది తెలుసుకుంటే, తెలియనప్పుడు తప్పదు అనమాట. పిల్లలు పరీక్ష పాస్ అయ్యేంత వరకు కష్టపడాలిగా. మన కుటుంబాన్ని పోషించేందుకు మన డబ్బులు సంపాదించుకోవాలి, తప్పదన్నమాట. అది ప్రతి ఒక్కరు కష్టపడాల్సింది. ఇంకా తెలుసుకున్న తర్వాత అవసరం లేదు వాళ్ళకి. మయల తర్వాత మడి మైల అనేటువంటి ఏమి ఉండవు వాళ్ళకి, అంతా సమానంగానే చూస్తారు వాళ్ళు. కాబట్టి అజ్ఞానం మనసుకు సంబంధించింది. చూడండి, ఇక్కడ మనస్సు, బుద్ధి, ఆత్మ ఒకటే అనుకుంటున్నాం మనం. నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట. మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ మూడు ఒకటే అనుకుంటున్నాం అన్నమాట మనం. సాధించినాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఓదానికి సంబంధమే లేదంటున్నాడు అనమాట. మనస్సు అంటే ఏంటంటే అది అజ్ఞానానికి సంబంధించింది. కరెక్టే, అజ్ఞానానికి సంబంధించిందే మనస్సు. చూడండి, మనం బాగా ఇదే నువ్వు నా మైండ్ బాగలేదంటాంగా, అరే నా మైండ్ బాగలేదు రేపురా అంటాం. కానీ ఆత్మ బాగలేదంటావా? ఇది కనపడదు, అది కనపడదు. అరే బుద్ధిలో ఉన్నాడా అంటాం. మరి వాడి బుద్ధి వీడి బుద్ధికి ఎక్కడ కనపడింది? ఇది లేదనమాట. కాబట్టి ఒకదానికి సంబంధమే లేదు, దేనికదే వేరువేరివి. అజ్ఞానం మనస్సుకు సంబంధించింది, ఇన్నోసెన్స్. విజ్ఞానం అనేది బుద్ధికి సంబంధించింది. ఇది జ్ఞానం వేరు, బుద్ధి వేరు, మనస్సు వేరు. ఇంకొకటి ఉంది ఆత్మ, అది దేనికి సంబంధించింది? జ్ఞానం ఆత్మకు సంబంధించింది అది. కాబట్టి అజ్ఞానం, విజ్ఞానం, జ్ఞానం, మనస్సు, బుద్ధి, ఆత్మ ఓదానోడి సంబంధమే లేదు. మరణించిన తర్వాత తాను ఎలా ఉండాలో అని ప్రతి ఒక్కడికి కూడా ఆసక్తి. చూడండి, ఇంకో విచిత్రమైన సంఘటన చెప్పాడు. నేను ఇక్కడ కూర్చున్నా, ఏరోబా మా కాలేజీ వాళ్ళు జీతం ఇస్తున్నారు, భార్య పిల్లల్ని పోషించుకొని అద్దెలు కట్టుకుని ఉన్నాం. కానీ ఉండి ఒక్కసారి అనుమానం వచ్చిందనమాట. ఉదయం నేను బతుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం కష్టపడుతున్నాను ఉదయం నుండి సాయంత్రం వరకు, నేను చచ్చిపోతే ఎలా ఉంటా? ఇది ఇప్పుడు బతికున్నాం కదా, ఇప్పుడు అద్దంలో చూసుకుంటున్నాం. పోయినప్పుడు ఎలా ఉంటా? నువ్వు పుట్టినప్పుడు నువ్వు చూసింది లేదు, మీ అమ్మ కడుపులో నువ్వు భూమి మీద పడ్డప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నావా? నీ శరీరం అందరూ చూశారు, నువ్వు చూడలే. నువ్వు చచ్చిపోయినప్పుడు చూసింది లేదు, అందరూ చూశారు. అంటే నిన్ను నీవు ఎప్పుడూ కూడా చూసుకోలేదన్నమాట, అందరూ చూడటం తప్ప. నీ శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా, చూడండి గురుగారు ఏమంటున్నారు, ప్రతి అవయవం చివరి మర్మాంగాయాలతో సహా దేనికి వచ్చేవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకు ఉపకారానికి అని చెప్తున్నాడు అనమాట. కళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేనటువంటి వాడే సేవ చేయమని ఇచ్చాడు. చదువు ఇచ్చాడు, అజ్ఞానంతో ఉన్నవాడి చదువు చెప్పమని ఇచ్చాడు. అర్థమైందా? అవి వీర్య కణాలు ఇచ్చాడు నీకు. ఆ వీర్య కణాల ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి సత్సంతానాన్ని, దేశాన్ని ఉపయోగపడే శక్తులుగా తయారు చేయమని, ఉగ్రవాదులుగా తయారు చేయమని కాదనమాట. అన్ని మతాలు, అన్ని కులాలు గొప్పవే. కానీ కొంతమంది ఏం చేశారు, మత ఛాందసులు కొంతమంది, వాళ్ళు పాపం ఉగ్రవాదులుగా తయారయ్యి దేశ వినాశక శక్తులుగా తయారవుతున్నారు అన్నమాట. వాళ్ళు కేవలం సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవడమే అని చెప్తారు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకా చెప్తున్నారు చూడండి, భక్తి అనేది బలహీనత కానే కాదు అంటున్నాడు ఇక్కడ. నేను భగవంతుని బిడ్డను అనేటువంటి సొంత భావనే భక్తి. అది డెఫినేషన్ చూడండి. శివాలయంలో దండలు పెట్టి 100 టెంకాయలు కొట్టడం ఇది కాదు భక్తి. నేను భగవంతుని బిడ్డనే అనేటువంటిదే భక్తి. శ్రద్ధ అనేది భగవంతుని బలం అయితే, దర్శనం ఇవ్వడం అనేటువంటిది భగవంతుని బలహీనత. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, శ్రద్ధ అనేది ఆయనకు బలం. ఆయన దేవుడి యొక్క బలహీనత ఏంటి? నువ్వు అడిగిన దాన్ని ఇవ్వడం ఆయన బలహీనత. ఇప్పుడు 1 సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఆయుధం ఒకటి ఉంది, ఏంటది? బ్యా అని ఆడవటం అనమాట. తల్లి ఎన్ని పనిలో ఉన్నా కానీ బ్యా అని ఏడ్చాడు అనుకో, పనులన్నీ మానుకొని వస్తుంది అనమాట వీడిని. వాడి ఆయుధం అదే, ఏడుపు. ఆ ఏడుపు అందరూ కూడా బలైపోవాల్సింది. అలాగే భగవంతుడు నీకు ఆశ, అత్యాశ, నిరాశావాదాలని ప్రసాదించాడు. జరిగిన చెడ్డను చూడండి, ఇంకోటి చెప్పాడు గురువు గారు. మొన్న పాపం ఆ అఘోరి మాత, ఆమె ఎవరో, ఆమె పేరు ఏం పేరు, ఆ బీటెక్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? ఓ ఈవిడేం చేశాడు, టీవీ వాడు
యూట్యూబ్లలో, ఇన్స్టాలలో, ఈటీవీలలో గందరగోళం చేశాడు. ఏదో ఆమెకి ఆయనకు ఏదేదో ఇష్టం ఉంది చేసుకున్నారు. ఏదో ఒకసారి చూపించావు ఒక టీవీలో, ఇంకా చాలుగా. ప్రతిరోజు ఒక అరగంట సేపు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గోల చేశాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చంపేసింది. ఇంకా దాన్ని వీడేం చేస్తున్నాడు, టీవీలో తిప్పి 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 100 సార్లు చేస్తున్నాడు అనమాట. ఒకడు భార్యను చంపాడు, దాన్ని తిప్పి తిప్పి చూపిస్తున్నాడు. అసలు ఈయన అనేది ఏంటంటే చూడండి ఎంత మంచి మాట చెప్పాడో ఇక్కడ. కాబట్టి చెడు జరగడం అనేటువంటిది సహజం, అంతేగా. మనుషులలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారా, అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారా, అది ఇది రెండైంది. అసలు మన మైండే ఎప్పుడు మంచి ఆలోచిస్తుందో ఎప్పుడు చెడు ఆలోచిస్తుందో తెలియదు అనమాట. మంచి చెడు ఆలోచనలు ప్రతి ఒక్కడికి వచ్చాయి, తప్పదని మానవ సహజం. అయితే చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడు పనులు చేయకుండా ఉండడానికి మన వాళ్ళు భక్తి మార్గం పెట్టారంటే, బొట్టు పెట్టుకోరా, విభూతి రేఖల కోసం దేవుడి దగ్గరికి పోయిరారా అనేది దేనికి అంటే చెడు ఆలోచనలు వస్తాయి అందరికి వచ్చేది. చెడు పనులు చేయకుండా ఆపుతుంది అనమాట ఆ భక్తిభావం అనేది. దానికోసం పెట్టారు అది భక్తిభావం. ఈయన అదే చెబుతున్నారు, చెడు జరగడం అనేది సహజం. జరిగినటువంటి చెడుని నువ్వు 100 సార్లు చెప్తావు చూడు, అదే ఒక పెద్ద దుర్మార్గం ఉంటున్నాడు అనమాట. అంటే 100 మంది నేర్చుకోమనే. అక్కడెక్కడో ఒక అమ్మాయి పాపం ఇంటర్మీడియట్లో 10th చదివే పిల్ల, ఆ మేనేజ్మెంట్ చెప్పారు ఆ స్కూల్లో, మేడం ఎవరి దగ్గర ఫోన్లు మాత్రం ఉండకూడదు క్లాసులో అన్నారు. పాపం ఆమె 50 ఏళ్ళు ఉంటాయి మేడం. ఫోన్ తీసుకుంది ఒక పిల్ల దగ్గర, వెంటనే బయటకు వచ్చింది, చెప్పుతో కొట్టింది మేడాన్ని, చెప్పుతో కొట్టింది ఆ పిల్ల స్కూల్ ముందే. బీటెక్ అమ్మాయి మొన్న కొట్టింది, ఏమని 2-3 రోజులు సస్పెండ్ చేశారు, అయిపోయింది అన్నారు. అట్లాంటప్పుడు అదే పిల్లని 4 రోజులు జైల్లో పెడితే అప్పుడు తెలుస్తుంది, మిగిలిన వాళ్ళు భయపడతారు. అట్లా చేయట్లేదుగా ఇక్కడ ఇప్పుడు, అట్లా చేయట్లేదు. కాబట్టి చెడు మంచి రెండు సహజమే, రెండూ ఉంటేనే జీవనం అనేటువంటిది. చెడు మంచిని మంచిని చూపించు చూడు టీవీలలో. మంచి ఇప్పుడు 100 మందికి జిల్లెళ్ళమూడి అమ్మవారు 2 లక్షల మందికి ఒకే బంతిలో అన్నం పెట్టింది. జిల్లెళ్ళమూడి నుంచి బాపట్ల వరకు ఒకటే పందిరన్నం ఒకే రోజు 2 లక్షల మందికి. మరి దాన్ని నువ్వు పదే చూపించు టీవీలలో. ఇంకెవరికైనా దానం చేయాలి అనిపిస్తుంది, అన్నదానం చేయాలి, అధ్యయించడు వీడు ఎక్కువగా. ఒక్కసారి చెప్పి తీసేస్తాడు అనమాట. అఘోర మాత పెళ్ళి, అఘోరి మాత పెళ్ళి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంది? ఇంకొకటి చూసిపోతాం, ఇంకో అఘోరాలు తయారయ్యారు ఇప్పుడు ఆమెను చూసి, ధన సంపాదన కోసం అనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి చెడు జరిగినటువంటి ఒకసారి చెప్పు వదిలేయి, అంతేగాని 100 సార్లు చూపించవాగు. ఆ 100 సార్లు అదే ఒక మహా చెడు అవుతుంది అనమాట. అదే ఈయన గురువు గారు చెప్పాడు. కాబట్టి కర్మ, భక్తి, జ్ఞానం ఇవి ఒకదానికొకటి తర్వాత ఇంకొక దశలు కావు, దేనికది పూర్ణం అంతే. దేనినైనా కానీ ప్రయత్నించే పొందాలి. కష్టపడకుండా నీకేది రాదు, కష్టపడితేనే వచ్చేది. కష్టపడకుండా వచ్చేది ఏది అంటే ఒక ఆత్మస్వరూపం తప్ప, దాన్ని నువ్వేం కష్టపడాల్సిన పనిలే, అదే నిన్ను వరించాలి అంటే వరిస్తుంది. మనం పుట్టక ముందు, చావు తరువాత ఉన్న మన స్థితి ఏదో తెలుసుకోవటమే జీవిత ప్రయోజనం. చూడండి నేను చెప్పాడు, జీవిత ప్రయోజనం అది అన్నమాట. పుట్టక ముందు, చచ్చిన తర్వాత ఎలా ఉంటావో తెలుసుకోవడమే జీవిత ప్రయోజనం. సన్యాసికి, గృహస్థికి జ్ఞాన భిక్ష పెడతాడు. కాషాయ గుడ్డలు కట్టుకొని ఒక సన్యాసి మన ఇంటి దగ్గరకు వచ్చాడు, భవతి భిక్షాందేహి అని. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ సన్యాసి జ్ఞాన భిక్ష, అజ్ఞానంతో ఉన్న వీడికి, గృహస్థుడికి జ్ఞాన భిక్ష పెట్టాడు అనమాట. కానీ మనం ఆయనకి ఏం పెడుతున్నాం, కొంచెం అన్నం పెడుతున్నాం. కాబట్టి గృహస్థుడు సన్యాసికి భిక్ష పెడితే అతడు జ్ఞాన భిక్ష పెడుతున్నాడు. ఇక్కడ ఎవరు గొప్ప చూడండి అడుగుతున్నారు గురువు గారు. అన్నం పెట్టేటువంటి వీడు గొప్ప, జ్ఞాన భిక్ష పెట్టేటువంటి వాడు గొప్ప అంటే ఇద్దరూ గొప్ప అని చెప్పాడు అనమాట. ఇద్దరు గొప్ప. అన్నం ఉంటేనే జ్ఞానం వచ్చేది, నువ్వు అసలు ఆకలితో వస్తుంటే మైండ్ పనిచేయదు అనమాట. కానీ ఇటువంటి జ్ఞాన ప్రసూనాలని గురువు గారు ఎన్నో వివరించారు. ఈయన సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి, జిల్లెళ్ళమూడి అమ్మవారు, యోగి వేమారెడ్డి గారు, వీళ్ళందరూ ఈయన రూపంలో జన్మించారు అనమాట. అసలు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినా కొనతనేరు అనేటువంటి ఊర్లో. అటువంటి వాడు 5 సంవత్సరాలే ఉద్యోగం చేసి రిజైన్ చేశాడు. జిల్లెళ్ళమూడి అమ్మవారు చెప్పగానే రిజైన్ చేశాడు అనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు ఆయన శంభుగురు స్వామి. ఆ శంభుగురు స్వామి యొక్క శిష్యుడు వీరయ్య గారు. ఆ వీరయ్య గారి యొక్క శిష్యుడే ఈయన. జీవసమాధి వాళ్ళందరూ ఇప్పటికి కూడా మీరు నెల్లూరు జిల్లాలో సంగమేశ్వరం దగ్గర సూరాయపాలెం అనే ఊర్లో చూడండి, ఆ వీరయ్య గారి యొక్క జీవ సమాధి ఉంది. ముందే చెప్పారు. అటువంటి వీరయ్య గారు వాడినటువంటి చేతి కర్ర ఇప్పటికి సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉందన్నమాట.
ఇప్పుడు ఈయన విషయంలో నేను ఒకటే ఆలోచించా, అసలు గవర్నమెంట్ ఉద్యోగం రావడమే కష్టం ఈ కాలంలో, అవునా? ఎవరో వచ్చి చెప్పారని ఉద్యోగం రిజైన్ చేస్తావా? చేశాడు ఈ మహానుభావుడు. అది రిజైన్ చేశాడు. ఈరోజు నేను మీకేం చెప్పేది నేను మొత్తం కూడా మెడిటేషన్ ధ్యానంలో చూస్తూ ఉన్నాడు అనమాట. ఆయన మొత్తం చెప్తూ ఉంటాడు. నేను శ్రీకాళహస్తి పోయి శ్రీకాళహస్తిలో శివుణ్ణి అమ్మవారిని చూసి నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి ఆ క్యూలో. ఇంకా ముసలోడు సుబ్రహ్మణ్యుని ఏం చూద్దాంలే అని వినకొండ బయలుదేరా. సగం దూరం వచ్చా, ఆటో వాడు ఎవడు ఆపలే బస్టాండ్కి రావడానికి. ఇంకా సరైన నడుచుకుంటూ పోతున్నా అనమాట. అంటే ఈయన చూడకూడదు అనుకున్నా, వెళ్ళిపోతున్నా. ఈలోపు వెనకుండా ఒకడు వచ్చాడు, ఆగయ్యా 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 అంటున్నాడు అనమాట. అది కొత్త ఏరియా కదా, నేను భయపడ్డాను నిజానికి. ముందుకు వచ్చాడు పరిగెత్తుకుంటూ. ఆగమన్నుడు వెళ్ళిపోతున్నావు ఏంది అన్నాడు అనమాట. ఎవరు నువ్వు అని అడిగా. నువ్వు ఎవరి కోసం వచ్చావు అన్నాడు. సుబ్రహ్మణ్యం కోసం అన్నా. ఆ సుబ్రహ్మణ్యమే నన్ను పంపించారు రా అని ఆటోలో తీసుకుపోయాడు. అప్పుడు తెలిసిందనమాట సుబ్రహ్మణ్యం యొక్క పవర్ అనేటువంటిది. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈయనను దర్శించి తరించి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈయన 95 సంవత్సరాలు ఇప్పుడు. ఈ సుబ్రహ్మణ్యం గారు 95 సంవత్సరాలు. ఆయన రాత్రిపూట కళలు వస్తుంటాయి. మనకైతే కాంతా కనకం ఏగా మన కళ్ళ వచ్చేది. కాంత, అందమైన అమ్మాయిలు, కనకం, డబ్బు, బంగారు ఇవి అనమాట మనకు వచ్చేది. కానీ ఇటువంటి యోగులకి వాళ్ళు రారు, కాంత కనకాలు రారు. వాళ్ళకెవరైనా మానవాతీత శక్తులు వస్తుంటాయి అన్నమాట. ఏదో మానవాతీతమైన శక్తి చెప్తుంటే వీళ్ళు వింటుంటారు, వీళ్ళు అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే మౌన భాషణం అంటే. అది మౌనంగా మాట్లాడుకుంటారు అనమాట. తెల్లవారిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, అరే రాత్రి ఇట్లా జరిగింది, ఇట్లా అడిగాని, ఇట్లా జరిగింది అని చెప్తుంటారు. మొత్తం 35 పెద్ద గ్రంథాలు ఇది. ఏం చదువుతుంటే రాసుకుంటూ ఉంటారు అనమాట. అందులో ఒకటి ఈ భగవద్గీత అనేటువంటిది. ఇది కాబట్టి అందరూ ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర పోతే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది. ఆమె దగ్గర దైవ శక్తులు ఉన్నాయి. ముందు అన్నం తినరా అంటుంది అనమాట. ముందు ఎవడో ఆకలితో ఉండకూడదు, కడుపు నిండా అన్నం తినాలి. దేవుడు ఉన్నాడా లేడా, జ్ఞానం ఉందా, నీకెందుకు అనవసరంగా? పుట్టావు కదా, పెళ్లి చేసుకో, చదువుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని గనం వాళ్ళని పోషించు, ఆనందంగా జీవించి ఆనందంగా చివరిలో మరణించు. దేవుడు ఉన్నాడో లేడో నీకెందుకు ఉంటుంది అనమాట. అది ఆమతత్వం. నువ్వు ఆలోచించినా కానీ దేవుడు నువ్వు చూడగలవా? చూడలేవుగా. ఇంకా చూడలేని దానికోసం ఇంకా తెలివి నీకు ఉంటుంది అన్నమాట ఆ ప్రయత్నం. డబ్బులు సంపాదించుకో, భార్య పిల్లల్ని పోషించుకో, ఇస్తే దానం చేయలేరు, మెలకొని కూర్చో. నువ్వు దాన్ని నీకు ఉన్నటువంటి తృప్తిగా నువ్వు తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకుంటుంది. 2 లక్షల మందికి ఒకే బంతిలో భోజనం అంటే ఒకసారి ఆలోచించండి. ఒక్క జిల్లెళ్ళమూడిలోనే జరిగిందనమాట. ఈరోజు ఎన్ఐలో ఒకప్పుడు మొత్తం కూడా కింద రేకులు షెడ్ అది. ఈరోజు మొత్తం కూడా టేబుల్ మిల్స్. అక్కడ ఎంతమంది వచ్చారు ఎనీ టైం, ఇప్పటికి కూడా ఏ టైంలో కానీ జిల్లెళ్ళమూడిలో భోజనం అనేటువంటిది ఉండనే ఉంటుందన్నమాట. అంటే ఆమె జీవ సమాధి అయిన తర్వాత ఇప్పుడు వచ్చే జనాలు కూడా ఇదయ్యారు. అప్పుడంటే ఆమెతో మాట్లాడాలని వచ్చేటువంటి వాళ్ళు ఫారినర్స్, అమెరికా, రష్యా నుండి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మామూలు అప్పుడప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు టైమింగ్స్ పెట్టారు. తిరుపతిలో శ్రీశైలంలో లాగా 10 నుండి 1 గంట వరకు ఇప్పుడు అక్కడ భోజనం అనమాట. 10 నుండి 1 గంట ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా. మళ్ళీ రాత్రిపూట వచ్చేసరికి 7:30 నుండి 10:30 వరకు ఇప్పుడు పెట్టారు. ఈ లోపు వెళ్ళారనుకోండి, మీరు ఒక 100 మంది పోయారనుకోండి, అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది. అందరి ఇల్లు చూడండి, మహాతల్లి ఆమె ఇంటికే అందరి ఇల్లు అని పెట్టింది అనమాట. మీ ఇంటికి పెడతారా అందరి ఇల్లు అని? మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. అది నా ఇల్లే అందరిల్లు, నేనే అందరికీ అమ్మని, అందరూ ప్రశాంతంగా అన్నం తినిపోండిరా ఉంటుంది. అక్కడ ఆమె తత్వం అదనమాట. దైవశక్తులు ఉన్నాయి, కానీ అవసరం అయినప్పుడు బయట పెట్టింది. ఎంతో మంది కుష్టు వ్యాధిగ్రస్తులు కుష్టు రోగం తన మీద తెచ్చుకుంది. సరే క్యాన్సర్ గడ్డలేచి దాంతో ఆమె జీవ సమాధి చెందింది అనమాట. అది ఆమె గొప్పతనం. కాబట్టి జిల్లెళ్ళమూడి అమ్మవారిని, ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అందరూ ఒకసారి దర్శించి తరించి మానసిక, శారీరక, ఆర్థిక రోగాలను పోగొట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి. నమస్తే. ఆపేయండి.